సార్ రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్గా ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోసే వచ్చే ఏం చెప్పారు అక్కడ అని? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే నువ్వే చెప్పు. పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తుంది. మీకు ఆకలి ఇట్లేదు మీ వరకు? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours. భాగ్యశ్రీ హాయ్ భాగ్యశ్రీ. సో నాగ్ సార్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే నిజంగా గ్రేట్ థింగ్. నాగ్ సార్ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు, బట్ సార్ నుంచి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ, నాగ్ సార్ ఒక అప్రిషియేషన్ ఇచ్చారు మీకు, సో మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసేయచ్చని. సో యాక్చువల్గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలు అందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు సార్, అంటే అందరూ మహాభారతం అనేదాన్నే మాట్లాడుతూ ఉన్నారు. అనేక ఘట్టాలు ఉంటాయి, మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్, అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఒక పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు? ఒక కమర్షియల్ సినిమా లాగా లేకపోతే ఎట్లా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 minutesలోనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. సో దాన్ని మనం ఇప్పుడు రివీల్ చేయలేము. సో మీరు థియేటర్లో వచ్చి కూర్చోగానే ఫస్ట్ వాయిస్ ఓవర్తో మీకు నీట్గా అసలు ఏ వరల్డ్లో మిమ్మల్ని అంటే ఎక్కువ చేయకండి. సో ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అందరూ అఖిల్ గారు ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, ఆయన చేస్తున్నారు. బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డీల్ చేయడానికి ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఎట్లా? ఉన్నాయండి. నేను కొంచెం ఎక్కువ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా నేను డీల్ చేయగలను, నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు సో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్గా రాసుకొని సో 1-4 సార్లు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకే, నాగ్ సార్ సలహాలు ఏమి ఇచ్చారు మీకు పర్టికులర్గా కథల విషయంలో కానీ? 100% అండి. నేను ఫస్ట్ నాగ్ సార్తో ఒక సీన్ రాస్తున్నప్పుడు కానీ నాకు ఏ డౌట్ ఉన్నా నేను నాగ్ సార్తో డిస్కస్ చేసేవాడిని అండి. ఇన్ఫ్యాక్ట్ నేను అఖిల్ గారు కూడా నాగ్ సార్ని ఎక్కువ కలిసి ఉంటాం మేము ఇద్దరం. సో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఏం బెటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇన్పుట్స్ అవి చాలా తీసుకున్నాను. సో అవి ఏంటనేది మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు ఇందాక ట్రైలర్ చూపించారు కదా, ట్రైలర్ చాలా బాగుంది. నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు, చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి అఖిల్ని సినిమాలో? అట్లే ఉంటుందండి, అది చెప్పలేదు, ఓన్లీ రంగులు మారుస్తాయని చెప్పాం. అంటే ఒరిజినల్ క్యారెక్టర్లన్నీ రంగులు మారుస్తున్నారు అంటున్నారు. అట్లా లేదండి అలా. అవును, ఇప్పుడు అఖిల్ లీక్ చేసి నాకేమైనా లీక్ అయిందా అలా? లేదు, అలాంటిది ఏం లేదు. నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు, సోలోగా చేసేవారు. బట్ ఈసారి మనం ఎంటర్టైన్మెంట్స్ మీద అట్ ద సేమ్ టైం సితారాతో కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో ఉంది, అదే ఉంది సార్. బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు. అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు అదే బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిల్మ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని
చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్ మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్. అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా, ఎట్లా మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు, అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి. ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి. ఏమంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం. అట్లా దే వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ దానికి బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ హీస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అఖిల్ గారు, అంటే ఫస్ట్ ఇందాక మురళి గారు మాట్లాడుతూ ఈ కథకి సూట్ అవుతాడా అని అడిగారని మీ టీం నుంచి అని చెప్పేసి అన్నారు. సో విన్న తర్వాత అంటే నేను లెనిన్గా మారాలి అందరికీ ఇప్పుడు అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ మేక్ ఓవర్కి మీ నుంచి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి సార్? మా పార్ట్నర్ వచ్చారు.